ఓన్లీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని మాత్రమే జాయిన్ చేసుకునే స్కూల్ ఏదైనా ఉందా? ఎస్, అలాంటిది లడాక్ లో ఉంది. ఇంకొకటి, సోల్జర్స్ -డిగ్రీస్ లో పనిచేయడం కష్టం అవుతుందని చెప్పేసి జీరో ఫ్యూయల్ సోలార్ టెంట్స్ ని అతను తయారు చేశాడు. వాళ్ళకి మంచి ఎన్వైరన్మెంట్ కల్పించాడు. ఇంకా రామన్ మెగసెసే అవార్డు కూడా వచ్చింది అతను చేసిన ఇన్నోవేషన్స్ కి. అండ్ వాటర్ స్కాసిటీ ఉండొద్దు అని చెప్పేసి ఆర్టిఫిషియల్ గ్లేషియర్ ని స్టార్ట్ చేసి వాటర్ స్కాసిటీ లేకుండా చేశాడు. ఇప్పుడు అతని ఇన్నోవేషన్ ని వేరే కంట్రీస్ కూడా యూజ్ చేసుకుంటున్నాయి. అతడే సోనమ్ వాంగ్చుక్. లైక్ మీకు గుర్తుంటే 3 Idiots మూవీలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ని ఎవరినైతే ఇన్స్పైర్ చేసుకొని రాశారో అతనే సోనమ్ వాంగ్చుక్. అతను లాస్ట్ 18 days నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. మరేదో పర్సనల్ బెనిఫిట్స్ కోసం అలా కాదు, కంట్రీ కోసం ఇంత కాంట్రిబ్యూట్ చేశాడు. కావాలంటే అతను ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని బిజినెస్ కూడా చేసుకోవచ్చు కదా, కానీ అలా చేయలేదు. ఇప్పుడు ఆ పర్సన్ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే రీసెంట్ గా నీట్ పేపర్ లీక్ అయింది 2026 లో. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ నష్టపోయారు అండ్ ఇంకా 21 యంగ్ స్టూడెంట్స్ చనిపోయారు. సో అది అతనికి చాలా బాధ అనిపించేసి, మీరు ఇలా చేయొద్దు, గవర్నమెంట్ ఇంకోసారి ఇలా రిపీట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి హంగర్ స్ట్రైక్ చేస్తూ అతని డిమాండ్ ఏంటి అంటే, ఎవరైతే రెస్పాన్సిబుల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో, ఎడ్యుకేషనల్ మినిస్టర్, అతను రిజైన్ చేయాలి, అప్పుడే అకౌంటబిలిటీగా ఉంటారు, ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, మనం తప్పు చేస్తే గవర్నమెంట్ మనకి ఫైన్స్ వేస్తుంది, పనిష్మెంట్స్ ఇస్తుంది, జైల్లో వేస్తుంది. మరి గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు, దానివల్ల జనాలు నష్టపోయినప్పుడు దానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. గవర్నమెంట్ తప్పు చేస్తే ఏం చేయాలి అనే దానికి. సో వాళ్ళు రిజైన్ చేయడమో, మినిస్టర్స్ ని బ్యాన్ చేయడమో, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ తప్పు చేయకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అప్పుడు రైల్వే మినిస్టర్ గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు, నేను దీనికి రెస్పాన్సిబుల్, నేను సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పేసి అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేశారు. మరి ఇప్పుడున్న పొలిటీషియన్స్ కి అంత అకౌంటబిలిటీ ఎందుకు లేదు?